హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అనలిటికల్ స్కిల్స్లోని అథమెటిక్లో ఉన్న ఇంట్రెస్ట్ టాపిక్ని డిస్కస్ చేయబోతుంది. సో పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ కాన్సెప్ట్తో ఇంటర్లింక్ అయ్యే మరి ఒక కాన్సెప్టే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకి 2 to 3 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు 2 మార్క్స్ ఇస్తున్నాడు, కొన్నిసార్లు కావాలనుకుంటే 3 మార్క్స్ ఇస్తున్నాడండి. ఓకే, సో పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత మనకి ఎక్కువ వెయిట్ వచ్చిండే టాపిక్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఒకటండి. ఎందుకంటే ఖచ్చితంగా డేటా సఫిషియన్సీ అనేది మీకు ఎనదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు వస్తుందండి. అక్కడ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కంటెంట్ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం, అక్కడ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో మీరు ఖచ్చితంగా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే మీకు ఇక్కడ 2 మార్క్స్ వస్తాయండి. ఓకే, సో ఈ క్లాస్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా మనకు తెలియాలంటే ఇనీషియల్గా ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియాలి. మనకి ఇనీషియల్గా ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియాలండి. ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే ప్రతి పర్సన్ ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అప్పు తీసుకున్నప్పుడు తిరిగి మనం చెల్లిస్తాం. తిరిగి ఇచ్చినప్పుడు ఎంతో కొంత ఎక్స్ట్రాగా వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎంత అని మనం చెప్పలేము, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇస్తారు. ఆ ఎక్స్ట్రాగా మనం ఎంతైతే అమౌంట్ ఇస్తున్నామో దాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాము. ఓకే, ద ఎడిషనల్ అమౌంట్ పెయిడ్ బై ఏ బారోవర్ టు ఏ లెండర్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళని రుణగ్రహీతలు అంటాం. ఎవరైతే ఇచ్చారో రుణదాతలు అంటాం. వాళ్ళు ఇచ్చిన వాళ్ళని దాతలు, తీసుకోవడం గ్రహీతలు అంటాం. ఈ రుణదాతకి రుణగ్రహీత ఇచ్చే ఎక్స్టర్నల్ అమౌంట్, ఎక్స్ట్రా అమౌంట్ని మనం ఏమంటామండి? ఇంట్రెస్ట్ లేదా వడ్డీ అంటాము. అందుకే చెప్తున్నాను చూడండి, ద ఎడిషనల్ అమౌంట్ పెయిడ్ బై ఏ బారోవర్ టు ఏ లెండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి అసలుతో పాటు తిరిగి ఇచ్చే అదనపు సొమ్ముని మనం వడ్డీ అని అంటాము. ఓకేనా? మరి ఈ ఇంట్రెస్ట్ ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే బారు వడ్డీ అంటారు తెలుగులో. బారు వడ్డీ లేదా సరళ వడ్డీ అని అంటారండి. సరళ వడ్డీ అని అంటారు. సెకండ్ వన్ వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ అని అంటాం. చక్ర వడ్డీ అని అంటాం. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2 రకాలుగా వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారండి. కొంతమంది సింపుల్ ఇంట్రెస్ట్ని వాడుతూ ఉంటారు, కొంతమంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ని వాడుతూ ఉంటారు. సో మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్, ఇఫ్ ఇంట్రెస్ట్ calculated on a constant principal then is called simple interest అన్నాడు. ఒక స్థిరమైన సొమ్ముపై వడ్డీని గణిస్తే గనక దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకేనా? మరి స్థిరమైన సొమ్ము అంటే ఏంటో మీకు అర్థమయ్యే చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు తెచ్చారనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ 100 పే చేస్తే సెకండ్ ఇయర్ 100 పే చేస్తారు, థర్డ్ ఇయర్ 100 పే చేస్తారు, ఫోర్త్ ఇయర్ 100 పే చేస్తారు. అంటే మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? ప్రతి ఇయర్ మీరు పే చేసే ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రతి ఇయర్ మీరు పే చేసే ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందువల్ల కాన్స్టెంట్గా ఉంటుంది? మీరు తీసుకొచ్చిన ప్రిన్సిపల్లో ఎటువంటి చేంజ్ ఉండదు కాబట్టి. అదే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది మారిపోతుందండి. ఎందుకు మారిపోతుందని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక స్థిరమైన అసలుపై మనం పే చేసే ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇఫ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఏ కాన్స్టెంట్ ప్రిన్సిపల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. అయితే సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనే దాన్ని మనం తెలుసుకునే ముందు కొన్ని నొటేషన్స్ తెలియాలండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఎవరైనా కొంత సొమ్ముని అప్పు తీసుకుంటారు, దాన్ని అసలు అని అంటాం. ఇంగ్లీష్లో పీతో డినోట్ చేస్తాం. పీ అంటే ప్రిన్సిపల్ అంటాం. ఇది ఎప్పుడు కూడా రూపీస్లోనే ఉండాలి, అంతేనా? అంటే 1000 రూపీస్ తెచ్చారు, లేదా 10,000 రూపీస్ తెచ్చాను, లేదా 1,00,000 రూపీస్ తెచ్చారు అని అంటారు. సెకండ్, అప్పు తీసుకున్నప్పుడు ఇంత కాలంలో మేము తిరిగిస్తాం, మేము ఇంత సమయంలో క్లియర్ చేసేస్తాం అని చెప్తాం. దాన్నే టైం పీరియడ్ అంటారు. టీ ఈక్వల్ టు టైం పీరియడ్. కొన్ని బుక్స్లో ఎన్ అని కూడా ఉంటుందండి. అంటే ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్.
నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో టీ అనున్నా ఎన్ అనున్నా మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. ఓకే, మీ కన్వీనియన్స్ కోసం ఎలా వాడుకున్నా పర్లేదు. సో టైం పీరియడ్ ఇప్పుడు ఎందులో ఉంటుంది, ఇయర్స్లో ఉంటుంది. నెక్స్ట్, క్లియర్ చేసేటప్పుడు ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారని చెప్పాను. మరి ఇవ్వడం అనేది ఏదైనా ఒక రూల్ ఫాలో అయి ఉంటుంది కదండి. ఏదో ఒక ఫిక్స్డ్ ఈ కండిషన్ మీద ఇస్తాను అన్న మాట మన దగ్గర ఉంటుంది కదండి. ఆ కండిషన్ ఎలా ఉంటుందంటే ప్రతి 100కి ఇంత అంటారు. అంటే అలా చెప్తారంటే ఫర్ ఎవ్రీ 100 ఐ పే 2 రూపీస్ అని అంటారు. దీన్నే సింపుల్గా ఏమంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. వడ్డీకి ఒక రేటు కడతారు, దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని ఆర్తో రిప్రజెంటేషన్ చేస్తాం. అది ఎప్పుడు పర్సంటేజ్లో ఉంటుంది. ఓకే, మీకు అర్థం కాదని చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3% అని అంటారు. 3% వడ్డీ అని అన్నారు అనుకోండి, 100కి 3 రూపాయలు పే చేయాలన్నమాట. మీరు ప్రతి 100కి 3 రూపాయలు పే చేయాలి. అంటే మీరు 1000 రూపాయలు అప్పు తీసుకున్నారనుకోండి, 1000లో ఎన్ని వందలు ఉంటాయి, 10 వందలు ఉంటాయి. అంటే ప్రతి 100కి 3 చొప్పున 10 వందలకి ఎంత పే చేయాలి, 10 3 30 రూపాయలు పే చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకుంటామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్సెంటేజెస్లో ఉంటుంది. అయితే మరి ఈ మూడింటిని యూజ్ చేసి ఇంట్రెస్ట్కి ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో సింపుల్ ఇంట్రెస్ట్లో చూద్దాం. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ చూడండి, నేను పి అనే అమౌంట్ తీసుకున్నాను, దాన్ని టీ అనే టైం పీరియడ్ చొప్పున ఇచ్చేస్తాను. అన్ని ఇయర్స్లో ప్రతి ఇయర్కి 100కి 6 రూపీస్ చొప్పున కడతాం. ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ పీ రూపీస్ దట్ కెన్ బి పెయిడ్ ఇన్ టీ ఇయర్స్, ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 6 రూపీస్ ఫర్ ఎవరీ 100 అంటాము. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 ఆర్ పిఎన్ఆర్ బై 100 అవుతుంది. పిఎన్ఆర్ బై 100 అవుతుంది. సో రెండిట్లో ఏది తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు తీసుకున్న ఫార్ములో పి అనేది ఏమో రూపీస్లో ఉంది, టీ అనేది ఇయర్స్లో ఉంది, టైం పీరియడ్ ఇయర్స్లో ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో ఉంది. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంతమంది కొన్ని నెలలలో క్లియర్ చేస్తాము అని అంటారు, మరి కొంతమంది కొన్ని రోజులలో క్లియర్ చేస్తాము అని అంటారండి. సో మరి అటువంటి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే వేరే ఫార్ములా వాడతాం. ఒకవేళ టైం పీరియడ్ కనుక ఇయర్స్లో ఇస్తే కనుక ఇది నార్మల్ ఫార్ములా. ఎక్స్ట్రా ఏమో యూజ్ చేస్తామంటే ఇయర్కి ఎన్ని నెలలు ఉంటాయండి, 12 మంత్స్ ఉంటాయి. సో అందుకోసం ఏం చేస్తామంటే ఇంటూ 12 వేస్తాం. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకవేళ టైం పీరియడ్ మంత్స్లో కనుక ఇస్తే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటండి, పీటీఆర్ బై 1200 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సపోజ్ కొన్నిసార్లు డేస్ ఇస్తాడండి, అది డేస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 1 ఇయర్ ఆర్డినరీ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. కాబట్టి మనం దేంతో డివైడ్ చేయాలంటే 100 ఇంటూ 365తో డివైడ్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కొన్నిసార్లు లీప్ ఇయర్ ఇస్తాడు, అప్పుడు బై 366 వేస్తాం. అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేసేయచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేస్ వచ్చి 73 వచ్చినాయి, అదే 73 వచ్చినాయి, కానీ అది లీప్ ఇయర్ అనుకోండి, బై 100 ఇంటూ 365 ఉంటుంది కదా. పి అంటే 100, ఆర్ అంటే 4 అనుకుంటే ఇలా క్యాన్సిల్ చేస్తే దీన్ని డైరెక్ట్గా 5 టైమ్స్ క్యాన్సిల్ చేసేయచ్చండి, 366 ఉన్నా సరే. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చెప్పలేం కంటే అప్రాక్సిమేట్గా 5 టైమ్స్ అని క్యాన్సిల్ చేసుకుని లెక్క చేసేయచ్చు. అలా చేసినా మనకు ఆన్సర్ ఇస్తాడు. వాడు అడగడం కూడా వాట్ అప్రాక్సిమేట్ ఇంట్రెస్ట్ దట్ హీ కెన్ పేడ్ ఇన్ 73 డేస్ అని అంటాడు. సో డేస్ ఇచ్చినప్పుడేమో 100 ఇంటూ 365 కానీ 100 ఇంటూ 366 కానీ యూజ్ చేసుకుంటారు. అదే మంత్స్ ఇచ్చినప్పుడేమో 100 ఇంటూ 12 అని యూజ్ చేస్తారు. అదే డైరెక్ట్ ఇయర్స్ ఇస్తే బై 100 మాత్రమే యూజ్ చేస్తారు. సో ఈ 3 ఫార్ములాల నుంచి 1 క్వశ్చన్ అడుగుతాడండి. అది ఏది అడుగుతాడు అనేది మనం చెప్పలేం, కానీ ఆ 3 ఫార్ములాలు మీరు బైహార్ట్ చేయడం మంచిది. ఓకే, సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా. ద అడిషనల్ అమౌంట్ పెయిడ్ బై ఏ బారోవర్ టు ఏ లెండర్ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఓకేనా, అప్పు తీసుకున్న వాడు ఇచ్చిన వాడికి ఎక్స్ట్రాగా ఇచ్చే, ఓకేనా, అదనంగా ఇచ్చే సొమ్మునే వడ్డీ అని అంటాం. ఒకవేళ స్థిరమైన అసలు మీద మనం వడ్డీని కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటంటే ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అది ఫస్ట్ ఫార్ములా. ఏంటి, ఇఫ్ టైం పీరియడ్ ఈజ్ ఇన్ ఇయర్స్. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 1200 ఇఫ్ టైం పీరియడ్ ఈజ్ ఇన్ months. Next, I equal to PTR by 100 into 365 if time period is in days అన్నమాట. ఓకేనా, ఇది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం చూద్దాం. ఓకే, సో నేను బేసిక్గా ఏమేమి ఉంటాయి అన్నది మీకు మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 8,000 రూపీస్ ఫర్ 2 years at 5% per annum అన్నాడు.
8,000 రూపాయల మీద 2 ఇయర్స్కి 5% పర్ యానం చొప్పున ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం అప్లై చేద్దాం ఫస్ట్ ఫార్ములాని. ప్రిన్సిపల్ ఇచ్చి రాద్దాం. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 8,000 రూపీస్. ఎంత టైం పీరియడ్ అన్నాడు? 2 ఇయర్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 5% అన్నాడు. ఓకే, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, I ఈక్వల్ టు PTR బై 100. ఓకే, అప్లై చేద్దాం. P ఈక్వల్ టు 8,000 కాబట్టి ఇంటూ టైం పీరియడ్ 2 ఇయర్స్, రేట్ వచ్చి 5 బై 100. 00 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? 80 ఇంటూ 2 ఇంటూ 5 అండి. 2 5s are 10. సో 80 ఇంటూ 10 ఈక్వల్ టు 800. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 800 రూపీస్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. సో ఫార్ములా కాకుండా కూడా మనం అప్లై చేయొచ్చండి. ఎలా అంటే ఇలా చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5% అని ఇచ్చాడు. అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ వీ పే 5 రూపీస్ అంటాడు. ఓకే, సో 8,000లో ఎన్ని హండ్రెడ్లు ఉంటాయి? 80 హండ్రెడ్స్ ఉంటాయి, అంతేనా? 80 ఇంటూ 100 ఈక్వల్ టు 8,000, అంతేనా? సో 80 వందలు ఉంటాయి, అంటే ఒక్కో 100కి 5 రూపాయలు చొప్పున 85లు ఎంత అవుతాయి? 400 రూపీస్ అవుతాయి అనమాట. అంటే ఒక సంవత్సరానికి మనం పే చేసే అమౌంట్ ఎంత అండి? 400 రూపీస్ అంట. సంవత్సరానికి పే చేసే అమౌంట్ 400 రూపీస్. కానీ వీడు ఏం అడుగుతున్నాడు? 2 ఇయర్స్కి ఎంత పే చేస్తాము అని అంటున్నాడు. సో 2 ఇయర్స్కి ఎంత పే చేస్తామో తెలియాలంటే ఏం చేయాలి? 1 ఇయర్కి 400 అయితే 2 ఇయర్స్కి 2 ఇంటూ 400. సో 2 4s are 8 800 రూపీస్ అన్నమాట. సో 800 రూపీస్ మనం ఇంట్రెస్ట్గా పే చేస్తాం. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఫార్ములా మెథడ్ అప్లై చేయొచ్చు, లేదంటే ఈ లాజికల్ అప్రోచ్ కూడా వాడొచ్చండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 7,500 రూపీస్ ఫర్ 9 months at 6% పర్ యానం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే 7,500 రూపాయలకి 6% వడ్డీ రేటు చొప్పున 9 నెలలకు ఎంత వడ్డీ వస్తుంది అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ టైం పీరియడ్ ఎందులో ఇచ్చాడు? మంత్స్లో ఇచ్చాడు. సో టైం పీరియడ్ మంత్స్లో ఇచ్చినప్పుడు మనం ఫార్ములా ఏం వాడాలండి? I ఈక్వల్ టు PTR బై 12 ఇంటూ 100 వాడాలి. ఓకే, సో రూల్ వాడదాం. ఫస్ట్ చూద్దాం, ఇచ్చినవి రాద్దాం. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు 7,500 రూపీస్. నెక్స్ట్ టైం పీరియడ్ ఈక్వల్ టు 9 months. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 6% అని ఇచ్చేసారు. ఓకేనా, సో ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు PTR బై 12 ఇంటూ 100. ఓకేనా, సో అప్లై చేద్దాం. P అంటే ఎంత? 7,500. నెక్స్ట్ టైం అంటే 9, రేట్ అంటే 6 బై 12 ఇంటూ 100 వస్తుంది. 12 ఇంటూ 100 వస్తుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చెప్పండి. చూడండి, 0 0 0 0 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఈ 6 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంకేముంటుందో చూద్దాం. ఫస్ట్ 75 ఇంటూ 9 మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 9 5s are 45, 4 ఉంటుంది. 9 7s are 63 ప్లస్ 4 67. సో వాల్యూ ఎంత? 675 బై 2. సో 2తో డివైడ్ చేద్దాం. 2 3s are 6, 7 డ్రాపింగ్, 2 3s are 6, రిమైండర్ 1, 5 డ్రాపింగ్ 15. 2 7s are 14, రిమైండర్ 1. సో పాయింట్ పెడితే 0, 5 టైమ్స్ ఎంత వస్తుందండి? 0 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 337.5 రూపీస్ అవుతుంది. 37.5 రూపీస్ అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, సో అలాగైనా చేయొచ్చు, లేదా పర్ ఇయర్ అని కూడా తీసేసుకోవచ్చండి. మీరు పర్ ఇయర్ అని తీసుకుంటే ఎంత అవుతుంది? 7,500 ఇంటూ 1 ఇయర్ అని తీసుకుంటే 1 ఇంటూ 6/100 అవుతుంది. 6/100. సో 0000 క్యాన్సిల్ చేస్తే 75 6 450 రూపీస్ వస్తుంది 12 నెలలకి. ఈ 12 నెలలకి 450 రూపాయలు అనుకుంటే ఒక నెలకి ఎంత? ఇదా 450 బై 12. ఓకే, 1 మంత్కి ఎంత? 9 months కంటే ఇంటూ 9 చేయొచ్చు. సో ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. 3 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్ అనుకుంటే 3 450s 1350 బై 4. సో 4 3s are 12, 50లో 4 3s are 12, ఇంకా 30 ఉంటుంది 7.5 అన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి ఫార్ములా మనకు అక్కర్లేదండి. ఫార్ములా గుర్తు రానప్పుడు కూడా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. గుర్తుంటే డైరెక్ట్గా PTR బై 12 ఇంటూ 100 అని అప్లై చేయొచ్చు. గుర్తు రానప్పుడు మాత్రం
ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు అంటే ఎంటైర్ ఇయర్ కట్టేసి దాన్ని 12 పార్ట్స్ చేస్తే 1 మంత్కి ఎంతో తెలిసిపోతుంది. దాన్ని ఇంటూ 9 చేసినా 9 మంత్స్కి ఎంతో తెలిసి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 2500 ఫ్రమ్ 5th February 2021 టు 18th April 2021 at 12% per annum అని అంటున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 2500 రూపాయలకి 12% వడ్డీ రేటు చొప్పున ఫిబ్రవరి 5, 2021 నుంచి ఏప్రిల్ 18, 2021 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ దేంట్లో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? డేస్లో చేయమంటున్నాడు. ఓకే, సో 2021 అంటే ఆర్డినరీ ఇయరా, లీప్ ఇయరా? ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి? ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ P ఈక్వల్ టు 2500 రూపీస్. టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 5th February నుండి 18th April వరకు అంటున్నాడు. ఇక్కడ 18 రోజులు, మధ్యలో మార్చిలో 31 రోజులు ఉంటాయి. ఇక్కడ ఫిబ్రవరిలో 28 వరకు కాబట్టి ఇక్కడ నుంచి 23 డిఫరెన్స్ 5 కూడా కలిపి 24 రోజులు వస్తాయి. సో 3 యాడ్ చేద్దాం. 2 + 3 5, 5 + 1 6, 4 + 1 5, 5 + 8 13. సో యాడ్ చేస్తే 73 డేస్ వచ్చినాయి. సో టైం పీరియడ్ ఎంత అండి? 73 డేస్ వచ్చింది. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 12% పర్ యానం. ఓకే, ఇప్పుడు టైం పీరియడ్ డేస్లో ఇచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? I ఈక్వల్ టు PTR బై 365 ఇంటూ 100. PTR బై 365 ఇంటూ 100. సో P అంటే 2500 ఇంటూ టైం అంటే 73, రేట్ అంటే 12 బై 365 ఇంటూ 100. ఓకే, 0000 క్యాన్సిల్. ఈ 73 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి? 5 ఇంటూ 12, 5 12 = 60. సో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 73 డేస్కి 60 రూపీస్ వస్తుందండి. చాలా తక్కువ అండి. 100కి 12 రూపాయలు చొప్పున అంటే మనం తీసుకుంటేనే 100కి 12 రూపాయలు చొప్పున తీసుకుంటే 25 12 300 వస్తుందండి. 25 12 ఎంత వస్తుందండి? 300 వస్తుంది సంవత్సరానికి. ఓకేనా? సో ఆ విధంగా చెక్ చేసుకుంటే మనకి రఫ్గా 73 అంటే 2 మంత్స్, మంత్లీ 25 రూపాయలు చొప్పున, అంతే కదండి. 300/12 అంటే 25 రూపాయలు. సో 2 నెలలకు చెక్ చేస్తే 50 రూపాయలు వస్తుంది. ఇంకా 13 రోజుల్లో 60 రూపాయలు వస్తుంది రఫ్గా. ఓకే, అర్థమవుతుందండి. సో మన ఆన్సర్ 60 కన్నా ఎక్కువ రాదు. మీరు ఆ రఫ్ చెక్ చేస్తేనే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ అమౌంట్ విచ్ గివ్స్ 6300 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ at 7% per annum of simple interest in 7.5 years అంటున్నాడు. ఎంత అమౌంట్ని మన అప్పుగా 7.5 సంవత్సరాలకి 7% వడ్డీ రేటు చొప్పున ఇస్తే మనకి 6300 రూపాయలు వడ్డీగా వస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు వరకు మనకి ప్రిన్సిపాల్ ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఇచ్చేసి వాడు ఇంట్రెస్ట్ ఎంత అని. ఇప్పుడు రివర్స్లో ఇంట్రెస్ట్ ఇచ్చేసి ప్రిన్సిపాల్ ఎంత అని అంటున్నాడు. సో నార్మల్గా ప్రిన్సిపాల్ P ఈక్వల్ టు P అని అనుకుంటున్నాడు. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 7.5 years. ఇయర్స్ అని ఇచ్చాడు కాబట్టి 7 2s are 14 + 1 15/2 years. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 7% పర్ యానం. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? PTR బై 100 ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తాం. దాని వాల్యూ ఎంత చెప్పాడు? ఆల్రెడీ 6300 అని చెప్పడం జరిగింది. ఓకే, సో ప్రిన్సిపల్ P, టైం పీరియడ్ 15/2 ఇంటూ రేట్ 7/100 అన్నమాట. దట్ ఈక్వల్ టు 6300. 5 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు P క్యాలిక్యులేట్ చేస్తాం. P ఈక్వల్ టు 6300 ఇంటూ 2 ఇంటూ 20 బై 3 ఇంటూ 7 అని రాసుకున్నాను. ఈ 7 ఈ 63లో 9 టైమ్స్, పక్కన 00 రాసేసాను. నెక్స్ట్ ఈ 3 ఇందులో 3 టైమ్స్. అప్పుడు ఏం మిగులుతుంది? P ఈక్వల్ టు 300 ఇంటూ 2 ఇంటూ 20 అవుతుంది. 300 ఇంటూ 2 ఇంటూ 20 అవుతుంది. ఇప్పుడు జీరోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, డబల్, ఇక్కడ సింగిల్, మొత్తం 000 రాసేసాం. ఇంకా చూడండి, 3 2s are 6, 6 2s are 12 అన్నమాట. ఓకే, సో ఫైనల్గా ప్రిన్సిపాల్ ఎంత అవుతుందంటే 6300 రూపాయలు 7.5 సంవత్సరంలో మనకు వడ్డీగా రావాలంటే 7% చొప్పున మనం తీసుకోవాల్సిన ప్రిన్సిపాల్, ఇవ్వవలసిన ప్రిన్సిపాల్ ఎంత అండి? 12,000 రూపీస్ అన్నమాట. 12,000 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The simple interest on 6,000 rupees in 3 years and 4 months is 3,000 rupees. Find the rate percent per annum అంటున్నాడు. 6,000 రూపాయలని
3 సంవత్సరాల 4 నెలలకి వడ్డీకి ఇస్తే మనకు వచ్చే వడ్డీ 3,000 రూపాయలంట. అయితే వడ్డీ రేట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ టైం పీరియడ్ మంత్స్లో ఇచ్చాడు. లింక్ ఇచ్చినప్పుడు పూర్తిగా మంత్స్లోకి మార్చేసుకోవాలి. ఓకే, సో ప్రిన్సిపాల్ ఈక్వల్ టు 6,000 రూపీస్. నెక్స్ట్ టైం పీరియడ్ ఈక్వల్ టు 3 years 4 months అంటున్నాడు. ఓకేనా, సో అంటే 3 into 12 plus 4. ఎందుకని ఇయర్కి వచ్చి 12 months ఉంటాయి. సో 3 years కంటే 3 into 12 plus 4. సో 3 12 are 36 plus 4 equal to 40. సో టైం పీరియడ్ ఎంత అండి? 40 months అన్నమాట. సో లెక్క మొత్తం మనకు మంత్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఐ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు PTR by 100 దట్ ఈక్వల్ టు 3000 అని చెప్పేశాడు. సో ప్రిన్సిపల్ 6000 ఇంటూ టైం పీరియడ్ 40 months ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్, కానీ మనం కడుతుంది మంత్స్లో కాబట్టి ఇంటూ 1200 ఉంటుంది. బై 12 into 100 ఈక్వల్ టు 3000 అయింది. ఓకే, సో ఈ 00 క్యాన్సిల్ అవుతుంది. ఈ 12 ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 3000 by 5 into 40, 00 క్యాన్సిల్. ఈ 5 ఇందులో 5 6 are 30, పక్కన 0, ఇంకేముంటుంది? ఆర్ ఈక్వల్ టు 60 by 4 ఉంటుంది. అంతేనా? సో 4తో 16 డివైడ్ చేస్తే 4 1 4, రిమైండర్ మిగిలితూ 0 డ్రాప్ చేస్తే 5 times 20, 0. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 15 times క్యాన్సిల్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 15% per annum అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలాగా ఇయర్ మంత్స్లోకి ఇచ్చాడు అనుకోండి, మీరు మొత్తానికి మంత్స్లో మార్చుకోండి. ఎందుకంటే మొత్తానికి ఇయర్స్లో మార్చుకోవాలంటే ఫ్రాక్షన్ వస్తుంది, కొంచెం కాంప్లికేటెడ్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. The simple interest on 6,000 rupees at 12.5% per annum is 2,000 rupees. Find the period. ఇప్పుడు కొంచెం రివర్స్లో ఇచ్చాడు. ఇందాక వరకేమో ప్రిన్సిపల్ అడిగాడు, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు, ఇప్పుడేమో టైం పీరియడ్ అడుగుతున్నాడు. చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవి రాసుకుందాం. ప్రిన్సిపల్ P ఈక్వల్ టు 6,400 రూపీస్. నెక్స్ట్ టైం పీరియడ్ మనకు తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 12/2% అంటున్నాడు. అంటే 2 12 are 24 plus 1, 25/2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో ఐకి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఇయర్స్లో ఇవ్వలేదు, చెప్పలేదు కాబట్టి మనం ఇయర్స్లో తీసేసుకోవచ్చండి. వాడు టైం పీరియడే కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఇయర్స్లో అనుకుని ఫార్ములా రాసేయచ్చు. PTR by 100 దట్ ఈక్వల్ టు 2000 రూపీస్. 2000 రూపీస్. సో అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ 6,400 ఇంటూ టైం పీరియడ్ తెలీదు, రేట్ 25/2 by 100 దట్ ఈక్వల్ టు 2000 రూపీస్. ఈ 00 క్యాన్సిల్ చేస్తాను. ఈ 2 ఇందులో 32 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో T ఈక్వల్ టు ఈ మొత్తాన్ని తీసుకొచ్చండి 2000 by 32 into 25. ఓకేనా, సో 5 టేబుల్ ఇందులో 5 times, ఇందులో 400 times అవుతుంది. మరలా 5 టేబుల్ ఇందులో 8 times, పక్కన 0, 80/32 వచ్చింది. 80/32. సో 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 20 times, ఇందులో 8 times. మరలా 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5/2 times వచ్చింది. ఓకేనా, 5/2 అని వచ్చింది. సో అప్లై చేద్దాం. 5/2 అంటే 2 times 4, రిమైండర్ 1 డివైడర్ 2. సో ఎంత అంటే రేట్ ఆఫ్ టైం పీరియడ్ 2.5 years అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Ravi took a loan of 12,000 rupees at 12% per annum. Find the amount to be paid by Ravi after 3 years at simple interest అన్నాడు. ఏమడుగుతారంటే రవి 12,000 రూపాయలని సంవత్సరానికి 12% చొప్పున తీసుకొచ్చాడు. ఓకే, సో అయితే 3 సంవత్సరాల తర్వాత అతను ఆ లోన్ని తీర్చాలనుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలి అని అంటున్నాడు. కొన్నిసార్లు సింపుల్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేస్తాడు, కొన్నిసార్లు మెన్షన్ చేయడండి. వాడు మెన్షన్ చేసినా చెయ్యకపోయినా మీరు దాన్ని ఏమని తీసుకోవాలంటే అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి. కాంపౌండ్ అయితే పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడే తీసుకోవాలి. వాడు మెన్షన్ చేయకుండా ఎంత పే చేయాలనే మాట వస్తే మీరు ఖచ్చితంగా
సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలండి. ఓకే, మరి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే 12,000 రూపాయలు 12% చొప్పున తీసుకుంటే 3 ఏళ్ల తర్వాత క్లియర్ చేయాలంటే ఎంత అమౌంట్ ఇవ్వాలంటున్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ గురించి. ముందు దాని గురించి చెప్పిన తర్వాత నేను లెక్కకు వెళ్తాను. అమౌంట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ప్రిన్సిపాల్కి ఎంతో కొంత ఇంట్రెస్ట్ జత చేస్తాము కదండి, ఆ టోటల్ సమ్మేషన్నే మనం అమౌంట్ అని అంటామండి. సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో రెండు రకాలుగా చేసుకోవచ్చు. పి ప్లస్ ఇంట్రెస్ట్ అంటే పిటిఆర్ బై 100 ఇలాగైనా వాడచ్చు మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి, లేదంటే డైరెక్ట్గా దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే పి ఇంటూ 100 ప్లస్ టీఆర్ బై 100 ఉంటుందండి. ఈ ఫార్ములానైనా వాడుకుని మీరు ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాని వాడి లెక్క సాల్వ్ చేస్తానండి. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత చెప్తున్నాను చూడండి, 12,000 రూపీస్. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చి 3 ఇయర్స్ అంటున్నాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12% అంటున్నాడు. సో అమౌంట్ ఈక్వల్ టు పి అంటే 12,000 ఇంటూ 100 ప్లస్ టైం అంటే 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 బై 100. ఓకే, సో రాద్దాం 12,000 ఇంటూ 100 ప్లస్ 36 బై 100. సో 12,000 ఇంటూ 136 బై 100. ఈ 0000 క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది 136 ఇంటూ 120. సో జీరోతో మనం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు, ఎందుకంటే చివరిన వచ్చిన ఆన్సర్లో జీరో పెడితే సరిపోతుంది కాబట్టి. ఓకే, 2 6 are 12 1 2 3 are 6 ప్లస్ 1 7 2 1 are 2 ఇంటూ 1 6 are 6 1 3 are 3 1 1 are 1 2 7 ప్లస్ 6 13 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 1 6 3 2 పక్కన జీరో. సో ఆన్సర్ ఏమవుతుంది 1632 అనేది ఫైనల్గా అతను క్లియర్ చేయవలసిన అమౌంట్ అనమాట. అంటే ఆ 12,000 ఉంటుంది, ఎక్స్ట్రా కొంత అమౌంట్ కలుస్తుంది, రెండూ కలిస్తే 16,320 అవుతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ ఫార్ములా అండి. అమౌంట్ పెయిడ్ ఆఫ్టర్ T years ఈక్వల్ టు P ఇంటూ 100 ప్లస్ TR బై 100 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What sum will amount to 1920 rupees in 4 years at 15% per annum simple interest అంటున్నాడు. ఎంత అమౌంట్ 4 సంవత్సరాల్లో 15% వడ్డీ రేటు చొప్పున 1920 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇక్కడ అమౌంట్ టు అంటున్నాడు, అంటే మనం తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కదండి, అమౌంట్ ఇచ్చేసాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఓకే, సో అమౌంట్ ఈక్వల్ టు పి ఇంటూ 100 ప్లస్ టీఆర్ బై 100 అంతేనా. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు 1920 ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే ఎంతండి తెలియదు, 100 ప్లస్ టీ అంటే 4 ఆర్ అంటే 15 బై 100. సో పి ఇంటూ 100 ప్లస్ 4 15 జార్ 60 బై 100 ఈక్వల్ టు 1920. ఈ మొత్తాన్ని అటు తీసుకెళ్ళిపోండి. సో పి ఈక్వల్ టు 1920 ఇంటూ 100 బై 100 ప్లస్ 60 అంటే 160. ఓకే, 0 క్యాన్సిల్. ఓకే, ఇంకే టేబుల్ క్యాన్సిల్ అవుతాయి చూద్దాం. 4 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 4 4 జార్ 16 32లో 8 టైమ్స్. నెక్స్ట్ ఈ 4 ఇందులో 4 1 జార్ 4 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది P ఈక్వల్ టు 12 ఇంటూ 100. సో 12 ఇంటూ 100 అంటే చూడండి 12 ఇంటూ 100 అంటే 1200 రూపీస్ అన్నమాట. సో 1200 రూపాయలని మనం 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 4 సంవత్సరాలు ఇస్తే ఫైనల్గా మనకి వచ్చే అమౌంట్ ఎంత వస్తుందండి 1920 వస్తుంది. ఓకే, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాట్ సమ్ విల్ అమౌంట్ టు అని అంటాడు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అమౌంట్ టు అన్న ప్లేస్లో ఇంట్రెస్ట్ తీసుకునేసి I ఈక్వల్ టు PTR బై 100 అనే ఫార్ములాతో చేసేయడం జరుగుతుంది. సో మీరు అలా చేయకూడదండి, గుర్తుంచుకోండి. అమౌంట్ అంటే ఈ ఫార్ములా వాడే చేయాలి. అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 100 ప్లస్ TR బై 100 అనే ఫార్ములా వాడే లెక్క సాల్వ్ చేయాలి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫైండ్ ద పీరియడ్ అంటున్నాడు. ఏం అడుగుతున్నాడంటే ఒక కొంత అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ కడితే అది ఎలా ఉందంటే ప్రిన్సిపల్లో 9/16 వంతుకి సమానమైందంట. నెక్స్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలైతే వడ్డీ కడుతున్నాడో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా దానికి సమానం అంట. అంటే 10 ఇయర్స్ కానీ చెప్పాడు అనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అవుతుంది, 9 ఇయర్స్ అనుకో 9% అవుతుంది, 4 ఇయర్స్ అంటే 4% అవుతుంది. సో ఈ రూల్ని సాటిస్ఫై చేయాలంటే పీరియడ్ ఎంత అవ్వాలి అని అడుగుతాడు. టైం పీరియడ్
ఎంత అవ్వాలి అని అడుగుతున్నాడు. ఓకే, అప్లై చెక్ చేద్దాం. ఫస్ట్ p ఈక్వల్ టు p మనకు తెలియదు, t ఈక్వల్ టు r అని చెప్పేశాడు. ఓకే, సో t ఈక్వల్ టు r కాబట్టి రూల్ అప్లై చేద్దాం. సో i ఈక్వల్ టు ptr బై 100 అని తెలుసు మనకి. దీన్ని ఏం చెప్తున్నాడు, 9/16 ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు. సో ఏం చేయొచ్చు, p క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో t ఈక్వల్ టు r కాబట్టి r ప్లేస్లో కూడా t తీసుకుంటున్నా. t ఇంటూ t బై 100 ఈక్వల్ టు 9/16 వచ్చింది. ఓకే, ఇది t స్క్వేర్ ఈక్వల్ టు 9/16 ఇంటూ 100 అని రాసుకోవచ్చు. 9/16 ఇంటూ 100 అని రాసుకోవచ్చు. సో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో t స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ 25 బై 4. 9 2s are 18, 9 5s are 45 బై 4, దట్ ఈక్వల్ టు 225 బై 4 వచ్చింది. సో t ఈక్వల్ టు ఇది తీసుకెళ్తే 225 బై 4. సో రూట్ 225 బై 4 వచ్చింది. రూట్ 225 ఎంత, 15. 4కు రూట్ ఎంత, 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి, 7.5 ఇయర్స్ వచ్చింది. ఇట్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగితే 7.5% అని చెప్తాం. ఓకేనండి, ఈ విధంగా మనం సమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఒక ఫార్ములా వాడచ్చండి. ఇప్పుడు t ఈక్వల్ టు r అని ఇచ్చినప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ t కానీ r కానీ ఏది అడిగినా సరే 10 రూట్ ఫ్రాక్షన్ అంటాం. 10 రూట్ ఫ్రాక్షన్ అంటే 10 ఇంటూ రూట్ ఓవర్ ఫ్రాక్షన్ అనడం జరుగుతుంది. సో చెక్ చేద్దాం. 10 ఇంటూ రూట్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే 9/16. సో దట్ ఈక్వల్ 10 ఇంటూ రూట్ 9 అంటే 3, 16కి 4. 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అవుతుంది. సో 5 3s are 15/2 అన్నమాట. 15/2 అంటే ఆల్రెడీ మనం చేసేసాం. 7 2s are 14, రిమైండర్ 1 డివైజర్ 2 అనమాట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పర్సెంటేజ్, ఇయర్స్ టైం పీరియడ్ అయితే 7.5 ఇయర్స్ అవుతుందండి. ఓకేనండి, సో ఈ రెండు టెక్నిక్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు. కాకపోతే మీకు కొంచెం ఈజీగా ఉండేది ఏంటంటే ఇదండి, t/r ఈక్వల్ టు 10th రూట్ ఫ్రాక్షన్స్. ఇలా స్మాలెస్ట్ ఫార్ములా కాబట్టి చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు మీకు. ఓకేనా, అంటే ఇలాగ కామన్ రిలేషన్ ఒకటి ఇచ్చేసి దాని నుంచి క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉంది. కాబట్టి మీరు ఈ ఫార్ములాను కూడా మైండ్లో పెట్టుకుంటే మంచిదండి. ఈజీగా సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ బికమ్స్ ట్వైస్ అట్ ద రేట్ ఆఫ్ 5% అని అంటున్నాడు. ఎంత కాలంలో మీరు తీసుకున్న సొమ్ము 5% వడ్డీ రేటు చొప్పున రెట్టింపు అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే వాడు ఏమంటున్నాడంటే, మీరు పిఆర్ అమౌంట్ తీసుకున్నారు అనుకోండి, తిరిగి ఇచ్చినప్పుడు దీనికి డబల్ ఇవ్వాలంట. అంటే తిరిగి ఇచ్చినప్పుడు ఏమిస్తాం, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇస్తాం. ఇస్తే ఏమవుతుంది, డబల్. దాన్ని ఏమంటాం మనం, అమౌంట్ అంటాం. అమౌంట్ ఈక్వల్ టు 2p అవ్వాలంట, r ఈక్వల్ టు 5%. వాడి రిక్వైర్మెంట్ ఏంటంటే t ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనండి, ట్వైస్ లేదా థ్రైస్ లేదా 4 టైమ్స్ అనే అడిగే క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ కలిపి ఇటువంటి క్వశ్చన్ ఒకటి మీకు అడగడానికి ఛాన్స్ ఉంది. ఆల్ కాంపిటేటివ్లో కూడా ఇటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో అమౌంట్ ఈక్వల్ టు 2p కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాం. అమౌంట్ ఈ ఫార్ములా ఏంటి, p ఇంటూ 100 ప్లస్ tr/100 దట్ ఈక్వల్ టు 2p. pp క్యాన్సిల్, ఈ 100 వచ్చేస్తుంది. 100 ప్లస్ tr ఈక్వల్ టు 2 ఇంటూ 100. ఓకేనా, r అంటే 5 కదండి. సో 100 ప్లస్ 5r ఈక్వల్ టు 200. ఓకే, దీన్ని స్ప్లిట్ చేద్దాం. 5r ఈక్వల్ టు 200 మైనస్ 100 దట్ ఈక్వల్ టు 100. సో 5r ఈక్వల్ టు 100. సో r ఈక్వల్ టు 100/5 దట్ ఈక్వల్ టు 20%. సారీ, r అంటే 5t కదా, సారీ 5t. 5t ఈక్వల్ టు 100. సో t ఈక్వల్ టు 20 ఇయర్స్ అవుతుంది. సో టైం పీరియడ్ 20 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ విధంగా చేయడానికి కొన్నిసార్లు కాంప్లికేటెడ్గా ఉంటే స్మాలెస్ట్ ఫార్ములా వాడుకోవచ్చు. ఫార్ములా అనేవి వాడక్కర్లేదు, మీరు జనరల్గానే అర్థం చేసుకోవచ్చు. బట్ ఫార్ములాగానే మీకు ఇస్తున్నాను, మీకు సింపుల్గా గుర్తుంచుకుంటాను అనేసి. సో చూడండి, కొన్నిసార్లు టైం అడుగుతాడు, కొన్నిసార్లు లేట్ అడుగుతాడు. ఏది అడిగినా సరే n-1/t/r ఇంటూ 100 అన్నమాట. అదేంటి సార్ t/r అని ఇచ్చారు అని అంటారు. ఒకవేళ t అడిగారు అనుకోండి, ఇక్కడ r వస్తుంది, ఇక్కడ r అడిగితే t వస్తుంది, అంతే తేడా. ఓకే, సో మరి n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ట్వైస్ అంటే అంత ఇక్కడ 2 అనమాట. థ్రైస్ అంటే 3 అనమాట. అలా తీసుకోవాలి. కొన్నిసార్లు 4 టైమ్స్ 5 టైమ్స్ అని డైరెక్ట్గా చెప్పేస్తారు. సో n ఈక్వల్ టు ఇక్కడ ట్వైస్ కాబట్టి 2 అనమాట. సో t ఈక్వల్ టు 2 - 1/r 5 ఇంటూ 100 అవుతుంది. 2 - 1/5 ఇంటూ 100 అవుతుంది. సో 2 - 1 అంటే 1,
బై 5 ఇంటూ 100. ఈ 5 ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? t ఈక్వల్ టు 20 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా ఉండే ఫార్ములాలు మీరు గుర్తుంచుకోండి, కొంచెం ఈజీగా. అంటే ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అడుగుతాడని చెప్తున్నాను కాబట్టి మీరు ఆ ఫార్ములాలు బై హార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ట్వైస్ అనేదాన్ని ట్వైస్ కానీ, థ్రైస్ కానీ, 4 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ అని అడిగినప్పుడు క్వశ్చన్స్ ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకే, సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ మరొక రకమైన క్వశ్చన్ కూడా అడుగుతాడు, అది ఇప్పుడు చూద్దాం. A sum becomes fourfold in 12 years at simple interest. How many times it become in 16 years అన్నాడు. ఒక సమ్ అనేది 4fold అవడానికి 12 ఇయర్స్. ఓకే, చూద్దాం. ఒక సింపుల్ ఇంట్రెస్ట్లో మనం తీసుకున్న అమౌంట్ 4fold అంటే 4 టైమ్స్ అండి. 4 టైమ్స్ అవడానికి 12 ఇయర్స్ పడుతుందంట. అయితే అదే సమ్ 16 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అంటాడు. 4 రెట్లు అవ్వడానికి 12 సంవత్సరాలు పడితే 16 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ని జనరల్గా సాల్వ్ చేస్తారు, తర్వాత మీకు వేరే టెక్నిక్ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నార్మల్గా అమౌంట్ ఈక్వల్ టు 4p అవడానికి టైం 12 ఇయర్స్ పట్టింది. ఓకేనా? దీని నుంచి ఆర్ కట్టొచ్చు కదా, మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఆర్ ఈక్వల్ టు n-1/t ఇంటూ 100. సో n అంటే 4 కాబట్టి 4 - 1/t అంటే 3, 12 ఇంటూ 100. సో 3/12 ఇంటూ 100 అంట 1/4. 4 ఇందులో 25 టైమ్స్. సో ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25%. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే అమౌంట్ ఈక్వల్ టు ఎంతో మనకు తెలియదు, ఎన్ని టైమ్స్ అవుతుందో తెలియదు. ఓకే, ఎన్పి అని ఇచ్చేసాడు. టైం వచ్చి 16 ఇయర్స్ అని అంటున్నాడు. ఆర్ ఈక్వల్ టు 25 అని తెలిసిపోయింది. ఓకే, సో మనం టైమ్స్ చెప్పాలంటే ఫార్ములా ఏంటి? మన దగ్గర ఉన్న ఏదైనా వాడచ్చు. ఆర్ ఈక్వల్ టు n-1/t ఇంటూ 100. మనం n కట్టాలి. ఆర్ ఎంత ఇచ్చాడు చూడండి, 25. దట్ ఈక్వల్ టు n-1/t అంటే 16 ఇంటూ 100. ఈ 25 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో n-1 ఈక్వల్ టు 4 అవుతుంది. సో n ఈక్వల్ టు 1 + 4 దట్ ఈక్వల్ టు 5 అనమాట. సో n ఈక్వల్ టు 5 టైమ్స్ అవుతుంది. ఓకే, 16 ఇయర్స్లో ఎన్ని టైమ్స్ అవుతుందండి? ఇది 5 టైమ్స్ అవుతుంది అని మనకు తెలిసింది. ఓకే, ఇది జనరల్ మెథడ్ అండి. సో దీన్ని మనం కొంచెం రివర్స్గా కూడా ఆలోచించవచ్చు. కొంచెం కావాలనుకుంటే మనం రివర్స్లో కూడా ఆలోచించవచ్చు. ఓకేనా? సో ఏ విధంగా మనం ఆలోచించవచ్చు అంటే 12 మనం ప్రిన్సిపల్ 1 రూపీ తీసుకున్నాం అనుకోండి, ప్రిన్సిపల్ 1 రూపీ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? 4 ఇయర్స్ 12 ఇయర్స్కి 4fold అంటే 4 రూపాయలు పే చేస్తున్నాం. అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 4 - 1 3 రూపీసే కదా, 3 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, అదే ప్రిన్సిపల్ టైం పీరియడ్ ఎంత? 16 ఇయర్స్ అంటున్నాడు. అమౌంట్ ఎంత అవుతుంది తెలియదు, n టైమ్స్ అవుతుంది అని అనుకున్నాం. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? n-1 కదా, అంతే కదండి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 రూపీస్ ఇంట్రెస్ట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? 12 రూపీస్ వెయిట్ చేయాలి. అదే 12 ఇయర్స్ వెయిట్ చేయాలి. అదే n-1 రూపీ ఇంట్రెస్ట్ కావాలంటే ఎంత టైం వెయిట్ చేయాలి? ఎలా చేస్తాం? 12 ఇంటూ n-1/3 దట్ ఈక్వల్ టు ఆన్సర్ 16 అని తెలుసు కదా. ఈ 3 ఇందులో 4 టైమ్స్, ఈ 4 ఇందులో 4 టైమ్స్. సో n-1 ఈక్వల్ టు 4. సో n ఈక్వల్ టు 4 + 1. సో ఫైనల్ ఆన్సర్ 5 అవుతుందండి. సో ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్ వాడైనా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చండి. ఇది స్టూడెంట్స్ ఎంటైర్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ టైప్ ఆఫ్ మోడల్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడుగుతున్నాడు అని కూడా మీకు చెప్పడం జరిగింది. దీని నుంచి 1 మార్క్ ఇస్తున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్క్ ఇస్తున్నాడు. మీకు లాస్ట్ 10 and 11 క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో అవి మెయిన్ ఇంపార్టెంట్. ఆ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు, లేదా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ పేజ్ క్యాలిక్యులేట్ చేయడం మీద చెప్పాను కదా, ఇయర్స్కి, మంత్స్కి, అలాగే డేస్కి ఇచ్చినప్పుడు ఆ 3 ఫార్ములా నుంచి కానీ క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా ఐలాసని మీరు విన్నట్టయితే, నేర్చుకుంటే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే స్టూడెంట్స్, ఇది టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా ఈ ఫార్ములాని ఒకసారి చూసుకుంటే దీన్ని బేస్ చేసుకునే మనం
కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ జాగ్రత్తగా ఎంటర్ చేసుకుని పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉంటే కనుక మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.